చదువును ప్రారంభించి జాబ్ కొట్టారు ఇప్పుడున్న యువతని కూడా దాటుకొని. కాబట్టి కొత్త వాళ్ళు అని భయపడద్దు, చదువు ఆపేసి చాలా సంవత్సరాలు అయ్యిందే భయపడద్దు. సరైన గైడెన్స్, మనలో క్రమశిక్షణ రెండు కాంబినేషన్ ఉండాలి. మనలో క్రమశిక్షణ గైడెన్స్ రెండు ఉంటే ఇప్పుడున్న కాంపిటీషన్ ఎప్పటి నుంచో చదువుతున్న వాళ్ళని కూడా అధిగమించవచ్చు. ఒక ఇన్స్పిరేషన్. బాగున్నారా? థ్యాంక్ యూ సో మచ్. చాలా దూరం నుంచి వచ్చారు ఇక్కడ. తెలంగాణలో డిస్ట్రిక్ట్ మెదక్ డిస్ట్రిక్ట్ 2 పోస్టులు వచ్చాయి. పీఈటీ కరెక్ట్ కదా, పీఈటీ వచ్చాయి, స్కూల్ పీడీ వచ్చాయి. 10 years గ్యాప్. ఈ మధ్యలో ఎక్కడెక్కడ జాబులు చేయడం, మ్యారేజ్, పిల్లలు, ఒక బాబు. మీరే నిజంగా వర్క్ సార్, మీరే నిజంగా వర్క్ సార్. 10 సంవత్సరాలు జాబ్ ఇస్తే మళ్ళీ ప్రారంభించారంటే సూపర్. గ్రేట్ గ్రేట్. మీరు ఆలోచించండి, 10 years గ్యాప్ తర్వాత ఒక హోప్ తో కూర్చోడానికి ముందు శక్తి సరిపోదు, బలం సరిపోదు. అమ్మో నాకన్నా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు నుంచి చదువుతున్న వాళ్ళు ఉన్నారు, నా స్నేహితులే ఉన్నారు, రూములు తీసుకొని చదువుతున్నారు అని ముందు మనకి గుండె బలం సరిపోదు, ధైర్యం సరిపోదు. దాన్ని దాటుకొని సరేలా ప్రయత్నిద్దాము అని కూర్చున్న తర్వాత కూడా ఇంకా అక్కడ ఆ సమూహంలో ఆ క్లాస్ లో చాలా మంది అప్పటికే మళ్ళీ సార్ అడుగుతుంటే మధ్యలో సమాధానం చెప్పేవాళ్ళు, ఎంతో అనుకున్న వాళ్ళు, ఇవన్నీ ఉంటాయి. అక్కడ రావడం ఒక ఎత్తు అయితే మళ్ళీ ఒక 50 రోజుల పాటు కొనసాగడం. నేను పార్ట్ టైమే, ఇంతవరకు ఇంకా ఫుల్ టైం టీచింగ్ చేయలే. పార్ట్ టైం టీచింగ్కే ఇన్ని జాబులు వచ్చాయి, అవునా? వాళ్ళు కూడా పార్ట్ టైమే కష్టపడ్డారు. ఫుల్ టైం కష్టపడడానికి కుటుంబము, ఉద్యోగాలు ఇవి ఇంకా సహకరించలే. బట్ ఆ పార్ట్ టైంలో కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేశారు, పూర్తి స్థాయిలో మనసు పెట్టి చదివారు. నమ్మకం నమ్మకం నమ్మకం. జాబ్ రావడానికి కారణం అది ఒకటే. ఆయన ఫస్ట్ రోజే చెప్పారు, హైదరాబాద్ వచ్చారు, నేను జాబ్ పట్టుగలుగుతాను, నా మనసు చెప్తుంది నాకు అని ఫస్ట్ రోజు చెప్పారు. అప్పటికి ఇంకా ఆయన ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు. అందుకే అంటున్నాను, మనం ఎక్కడున్నా మనస్ఫూర్తిగా నమ్మి మనం ప్రయత్నం చేయాలి. సార్ థ్యాంక్ యూ సో మచ్. ఎవరి నుంచి వచ్చారు, వీలైతే మీరు 4 మంచి మాటలు నా కోసం తప్ప, మీ అనుభవాలు, మీ జాబు మాత్రమే చెప్తాను. ఎందుకంటే తెలుసు నా కోసం, మీకు తెలుసు, వాళ్ళకి తెలుసు నా కోసం. అలాగే చాలా విలువలు ఉన్నాయి. ఈ జాబ్ రావడం ఇవన్నీ పక్కన పెడితే చాలా వ్యక్తిగత